హైదరాబాద్లో గాలి బగ్గా కరవైందని మొన్న మా తమ్ముడు సత్తి చెప్పిండు కదా. ఇక గలీజ్ గాలి వీలువకుంటే బతుకమైతిమి, పీలిస్తేనేమో సగం ఆ ఉస్కి దగ్గర పడబట్టే. ఎట్లా చేద్దాంరా దేవుడా అని చాలా మంది రంది పడుతుంటారు. ఇగో గట్ల రందివాడి ఇంకింత సావుకు దగ్గర కాకుండా ఒక చక్కటి ఉపాయం ఉన్నది. ఇక మరి గా ఉపాయం ఏందో చెప్తా గాని, నేను చెప్పిన వార్త చూసినాక ₹1,00,000 అప్పు చేసైనా సరే గిదే తీర్ల చేసుకుంటా అంటారు. అడవిలో ఇల్లు కట్టుకునేటోళ్ళని చూసినాం కానీ ఇంట్లోనే అడవిని సాదే మనిషిని చూపిస్తున్నాం. చూడుండ్రి, హైదరాబాద్లా కళ్యాణ్ నగర్లా రామరాజు అనే సారు వాళ్ళ బంగ్లా మీద తీరొక్క చెట్లను సాతున్నాడు. వెనకటి పెద్ద మనుషులకు కూడా యాదిక్లేని చెట్లు ఈయన తానున్నాయి. మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, బ్రహ్మ, బత్తాయి, రుద్రాక్ష, శివచింత, రేగు, జువ్వి, నేరేడు, మేడి చెట్లు. ఇగో గివ్వే కాదుల్లా రోగాలు నయం చేసే ఆయుర్వేదిక మొక్కలు కూడా పెంచుతున్నాడు. ఇంట్లో 22 ఏళ్ల నుంచి సాగుతున్న చెట్లు కూడా ఉన్నాయి. లొట్టపీసు చెట్లు తప్ప అన్ని చెట్లను చూడొచ్చు. ఇక పువ్వుల మొక్కలకైతే అంతే లేదు. మరి అడివన్నాక జీవరాశులు కూడా ఉండాలి కదా. ఇగో అవి కూడా ఉన్నాయి. బాతులు, పిట్టలు, కంజులు, ఊరవిష్కెలు, ఉడిపావురాలు, రామచిలుకలు, బురికలు, కుందేళ్ళు, కోళ్ళు, తాంబేళ్లను కూడా సాదుతున్నాడు. అడవిలా ఆడాడ చెర్ల గుంతలు కూడా ఉంటాయి కదా. ఇగో గదే గిదన్నట్టు ఇంట్లో చేపలు, రొయ్యలు, తాంబేళ్లను కూడా పెంచుతున్నాడు. అడవిలో ఉండి అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఏదో క్రూర జంతువులు తప్పితే. దాంతో నాకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తాను నేను వచ్చి. జాగలేదు కానీ ఉంటే వాటిని కూడా సాదు కావచ్చు. ఇంటి మీద పండించిన కూరగాయలే సారు రోజు తినేది. బయటికి పోయి కొనుళ్ళలేదు, మందుల పండ్లు తినుళ్ళలేదు. ఇత్తు నాటి నీళ్లు పోసి గిన్ని చెట్లను సాదుడంటే మాటలా చెప్పుండ్రి. ఎంత ఓపిక ఉండాలే, అంతకంటే ఎంత ప్రేమ ఉండాలే. పట్నం అంటేనే చెడిపోయిన గాలి, పానాలు తీసే కాలుష్యం. అసొంటిది ఇంటి మీద అడవిని సాది అండ్ల బతుకడంటే ఎంత చక్కటి ఆలోచనో అని మెచ్చుకునుడు కానే ఆగకుండా మీరు కూడా మీ ఇంటి ముంగట్నో ఇంటి వెనుకనో చెట్లు సాది చక్కటి గాలి పీల్చే సౌలత్ చేసుకోండ్రి.